రాయలసీమలో ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ ఉండేటివి, ముఠా రాజకీయాలు ఉండేటివి. ఆ రోజు కూడా నేను చెప్పింది, ఈ రాష్ట్రంలో రాయలసీమలో ముఠాలు లేకుండా చేయాలని చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలవాటు రాయలసీమని ఎప్పుడూ రక్తపాతం చేసే ఆలోచన. మనం రాయలసీమని నీళ్లు తీసుకొచ్చి ఒక రతనాల సీమగా చేసే ఆలోచనతో మనం ముందుకు పోతున్నాం. ఈ ప్రాజెక్టు గురించి బ్రాడ్గా మీకు అందరికీ కూడా ఒక ఆలోచన ఉండాలి. హంద్రీ నీవా ఫేజ్ 1 కానీ ఫేజ్ 2 కానీ రెండో కలిపి 6 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుంది. 33 లక్షల మందికి తాగునీరు వస్తుంది. పరిశ్రమలకు నీళ్లు వస్తాయి. ఈరోజు ఫేజ్ 1 కింద 2 లక్షల ఎకరాలకు, ఫేజ్ 2 కింద 4 లక్షల ఎకరాలకు నీరు అందుతుంది. ఇంకో పక్క కర్నూలులో కృష్ణగిరి, పత్తికొండ, అనంతపూర్లో జీడిపల్లి రిజర్వాయరు, ఇవన్నీ కూడా నీళ్లు నింపాం. పెన్నా, అహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి 4 టీఎంసీ నీళ్లు నింపాం. సత్యసాయి జిల్లాలో మారాల, గొల్లపల్లి, చెర్లోపల్లి, అన్నమయ్య జిల్లాలో శ్రీనివాసపురం, అడవిపల్లి రిజర్వాయర్ తొందరలోనే రాబోయే సంవత్సరం నీళ్లు ఇస్తాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈరోజు కుప్పానికి నీళ్లు వచ్చాయి. సరిగ్గా రాబోయే సంవత్సరం హంద్రీ నీవా ద్వారా చిత్తూరు కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇప్పటి నుంచే దానికి కార్యాచరణ ప్రణాళిక తయారు చేశాం. మన ప్రయత్నం ఒకటి, హంద్రీ నీవా ద్వారా 40 టీఎంసీ నీళ్లు, దీన్ని ఇంకా పెంచగలిగితే, నదుల అనుసంధానం జరిగితే, ఈరోజు మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం పై రాష్ట్రాల్లో వర్షాలు బాగా పడ్డాయి. మనకింకా కూడా కొద్దిగా వర్షపాతం తక్కువే ఉంది. కానీ పైన వర్షాలు పడ్డాయి కాబట్టి ఆ నీళ్లు వచ్చాయి. ఆ వాటర్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా చేసి ఈరోజు ఈ సమయంలో 85% రిజర్వాయర్లన్నీ కళకళలాడుతున్నాయంటే అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు ఈ ప్రాజెక్ట్ని ఇక్కడ చూస్తే మన జిల్లాలో కూడా, చిత్తూరు జిల్లాలో, పాత జిల్లాలో ఈ ప్రాజెక్టు వల్ల 6 లక్షల ఎకరాలకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నీళ్లు వస్తాయి. ఇంకో పక్క నేను చాలాసార్లు చూశాను, 565 కిలోమీటర్ల మేర ఉన్న పుంగనూరు, నీవా, తంబళ్లపల్లి, కుప్పం, చింతపర్తి, ఎల్లుట్ల, వాయిల్పాడు, సదుం బ్రాంచ్ కెనాల్తో 1,86,500 ఎకరాలకు నీళ్లు వస్తాయి. ఈ జిల్లాలో, పాత జిల్లాలో పీలేరు, పుంగునూరు, చంద్రగిరి, పూతలపట్టు, చిత్తూరు, జీడి, నెల్లూరు కూడా నీళ్లు వస్తాయి. ఒక్క హంద్రీ నీవా 19 నియోజకవర్గాలకి, 5 జిల్లాల్లో, అదే సమయంలో 88 మండలాలకి నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. మన దగ్గర మీరు ఒకసారి చూస్తే 215 క్యూసెక్స్ నీళ్లు వస్తేనే ఈరోజు జల కళ కనపడుస్తూ ఉంది. 123 కిలోమీటర్ల పొడవున్న కుప్పం బ్రాంచ్ కెనాలు మొన్నే 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లైనింగ్ అన్ని పూర్తి చేశాం. 8 మండలాలు, ఒకటే నేను హామీ ఇస్తున్నా, ఇప్పుడే ఆదేశాలు ఇచ్చా, పాలారు పైన చెక్ డ్యాములన్నీ రిపేర్లుంటే అన్ని పూర్తి చేస్తాం. పాలార్ని మొత్తం కళకళలాడించే బాధ్యత, జల కళ తెచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం.
అక్కడి నుంచి అన్ని చెరువులకు ఎస్టిమేషన్లు తయారు చేస్తాం. ఈ సంవత్సరం వీలైతే ఎన్ని చెరువులకు వీలైతే అన్ని చెరువులకు నీళ్లు ఇస్తాం. రాబోయే సంవత్సరం మిగిలిన ప్రాంతాలకు కూడా మిగిలిన చెరువులకు కూడా నీళ్లు ఇస్తాం. నా ఆలోచన, నా కల ఒకటే, నేను అనునిత్యం ఆలోచించేది ఒకటే, ఈ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే నా జన్మ సార్థకం అవుతుందనే ఆలోచనతో ముందుకు పోతున్నా. దీనికి ఒకటే మార్గం, నదుల అనుసంధానం జరగాలి. సముద్రం లేకపోయే నీళ్లు మన పొలాలకు గాని మళ్లించుకోగలిగితే సమస్య ఉండదు. ఇప్పుడుండే రిజర్వాయర్లన్నింటిలో నీళ్లు నింపుతాం. ఒక సంవత్సరం గాని అన్ని రిజర్వాయర్లో నీళ్లు నింపితే 1-2 సంవత్సరాలు వర్షం పడకపోయినా మనం సర్వైవ్ అయ్యే పరిస్థితి వస్తుంది. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, 45 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక విధాలుగా ప్రయత్నం చేశాను. నీరు మీరు అన్నాను, నీరు చెట్టు అన్నాం, సాగునీటి సంఘాలు ఏర్పాటు చేశాం, వాటర్ షెడ్ డెవలప్మెంట్ చేశాం. పరిగెత్తే నీటిని నడిపించాలి, నడిచే నీటిని నిలబెట్టాలి, నిలబెట్టే నీటిని భూమిలో ఇంకించే వరకు ప్రయత్నం చేయమని అనేక సందర్భాల్లో చెప్పి అనేక ప్రయత్నాలు చేశాను. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, వర్షాకాలం అవుతానే 3 మీటర్ల లోతులో నీళ్లుండాలి. ఇప్పుడే ఒక రైతుతో మాట్లాడుతూ